అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు డిస్టిక్ గూడూరు సంతకు రావటం జరిగింది. ఫామ్లో పెంచుకునే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడి నుంచే తీసుకుపోతారనమాట. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఒకసారి ఇక్కడ పరిస్థితి ఏందని తెలుసుకొని మీకు వివరించాలన్న ఉద్దేశంలో రావటం జరిగింది. నేను కూడా ఇక్కడ మా ఫామ్లో పెంచేది కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళినా, అందుకని ఒకసారి రావటం జరిగింది. మీరు ఫామ్ పెట్టే వాళ్ళకు ఇది మంచి అనువైనది. ఇది ప్రతి శుక్రవారమే నడుస్తుంది. మార్నింగ్ 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే నడుస్తుంది. మొత్తం వస్తాయి. ఇప్పుడు మీరు కళ్ళ ముందలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇవి కొంచెం ఇటువంటి పిల్లలు కొంచెం కనిపిస్తున్నాయి కదా, 4 to 5 months పిల్లలు. ఇవి తీసుకొని మీరు ఫామ్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ రేట్ వచ్చేసి వాళ్ళు మాకు 17,000 అని చెప్పారు. మనం బేరం చేసుకుంటే జత 17 అని చెప్పారు. బేరం చేసుకుంటే మనకు తక్కువనే వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా అంతే, 16,000 17,000 చెప్పారు. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనము బేరం చేస్తే 2,000 ఖచ్చితంగా తగ్గుతారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది జత వచ్చేసి ఇది 4 to 5 months 4 months 5 months పిల్లలు. ఈ పిల్లలు 17,000 తీసుకున్నారంట. మొత్తం 60 ఉన్నాయంట. 17,000 తీసుకున్నారు. ఇది కూడా మనకు 14,000 చెప్పారు ఇవి పిల్లలు. ఇది పరిస్థితి. కావున మీరు ఫామ్కు కావాల్సిన వాళ్ళు కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్ అంటే గూడూరు మార్కెట్లో పొద్దుగాల మార్నింగ్ 3 to 10 వరకు శుక్రవారం జరుగుతుంది. ఇక్కడ మీకు అనువైన ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇటువంటి పొట్టేళ్ళనే తీసుకోండి. ఇటువంటి పొట్టేళ్ళని ఫామ్లో పెడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్న పొట్టేళ్ళు తక్కువ రేటుకు వస్తున్నాయని తీసుకొని పోతే మాత్రం బరాబర్ మీకు ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఈ వీడియో కూడా చేసింది. ఎందుకంటే ఆ వీడియోలో కనిపించేది కూడా నేనే. ఇక్కడ నాకు రోజు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇటువంటి ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి. ఇటువంటి మంచిగా ఉన్నాయి ఇవి కూడా ఫామ్లో పెంచుకోవచ్చు. 4 to 5 months కావాలి. ఇవి ఉన్నా కానీ కొంచెం పొడుగు బారుగా ఉన్నాయి. 4 to 5 months ఉన్నాయి. కొమ్మొచ్చిన పిల్లల్నే తీసుకోండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకు ఈ ట్రాలీ వాళ్ళు మన కిలోమీటర్కు 20 రూపీస్ ప్రకారం తీసుకుంటున్నారు. మనకు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, చెన్నై నుంచి ఎక్కువ వచ్చి తీసుకొని పోతుండ్రు. ఫామ్లకు సంబంధించిన ఫామ్లా మాత్రం నెంబర్ 1 అనమాట. ఇక్కడి నుంచి తీసుకుపోయి మంచిగా ఎర్లీ మార్నింగ్ రాండి, తొందరలో వస్తే మంచి దొరుకుతాయి. సో మీరు ఒక్కడ తీసుకోకుండా ఇట్లా అక్కడ 10 అక్కడ 10 తీసుకుని, ఎందుకంటే మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఒక్కడ తీసుకునే మేము పోయినసారి తీసుకున్నప్పుడు మాకు 10 ఇబ్బంది అయినాయి అనమాట. వచ్చి ఇబ్బంది అంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి చిన్నవి వచ్చేసి. అందువల్ల అక్కడో 10 అని ఒక్కనే ఉన్నాయి అనుకోండి, ఒక 30 ఉంటే అట్లా తీసుకుంటే ఏంటంటే మీకు బాగుంటాయి. మన ఫామ్లో ఇబ్బంది కూడా ఉండదు అనమాట. మనకు అంతా ఒకే సైజు ఉంటాయి కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఇటువంటివి తీసుకోండి. ఫామ్లకు నెంబర్ 1 ఉంటాయి అనమాట. ఇవ్వద్దు మళ్ళీ ఈ చిన్నపిల్లలు ఇటు జోలికి పోకండి. అసలు ముందు చెప్పేది ఏంటంటే మీరు అన్నీ ఆలోచించి మీరే వచ్చి సొంతంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎవరిదొండి కూడా అవసరం లేదు. నాకు తెలిసి నాదొండి అవసరం లేదు, వేరే వాళ్ళదొండి అవసరం లేదు. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు చూసిరంటే మీకు అవగాహన వస్తుంది. మీకు తెలిసిన ఒక అతన్ని తీసుకురండి. ఎటువంటి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సార్ నుంచి ఎవరిదొండి కూడా సంబంధం లేదు. కావున మీరు చేయాల్సింది ఏంటంటే ఫామ్కి సంబంధించినవి మెయిన్ 4 to 5 months తీసుకోండి. చిన్నవి తీసుకొని ఇబ్బంది పడవద్దు. అలాంటి నిరుద్యోగులు మనం తక్కువ ఖర్చుతో పెట్టుకొని మనం అప్పులు తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు కనిపిస్తున్న కళ్ళ ముందర ఇటువంటివే తీసుకోండి. ఇటువంటి ఫామ్లకు మీకు నెంబర్ 1 ఉంటాయి. మంచి గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. 3 to 3.5 months పెరుగుతాయి. ఇవి వచ్చేసి అలా నేను 15 to 20 kgs అంటే మనకు లైవ్ వెయిట్ 15 to 20 kgs మినిమం 7 to 7.5 మధ్యన పడ్డాయి. నేను ఇక్కడ చూసినప్పుడు అన్నిటికీ 7 to 7.5 పడ్డాయి. అందుకని అన్నీ ఆలోచించి మీరు ఫామ్లోకి దిగే వాళ్ళు జాగ్రత్తగా అడుగు వేయండి. మీరు మంచి లాభాలతో ఉంటే మంచిగా ఉండాలనే నా కోరిక. అందుకనే నా వల్ల 2-3 బాగుపడ్డా చాలు. అందుకని ఈ వీడియోస్ ఇంత దూరం వచ్చి కూడా రిస్క్ తీసుకొని పెట్టాల్సి వస్తుంది. అందుకని అన్నీ ఆలోచించి మీ సపోర్ట్ మాకు కావాలి, మా సపోర్ట్ మీకు కూడా ఉండాలి. మీరు మంచి సక్సెస్ కావాలి, ఫీల్డ్కి వచ్చేటోళ్ళని కోరుకుంటూ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్.